వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మట్టుపల్లిలో వరి ధాన్యాన్ని పరిశీలించిన సిపిఐ నేతలు రైతులకు అండగా ఉండాలని విన్నపం. అజీజ్ నగర్ లో గుర్రపు స్వారీ పోటీలు, మరోసారి మెడల్ సాధించిన రితేష్ గౌడ్. భారీగా పెరిగిన కూరగాయల ధరలు, నమోదుకోమంటున్న నిర్మల్ వాసులు. ఘనంగా సత్యసాయి 96వ జయంతి వేడుకలు, వనశ్రీపురంలో మెగా రక్తదాన శిబిరం. ఇక వివరాల్లోకి వెళ్తే, పుట్టపర్తి సత్యసాయి బాబా 96వ జయంతి సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థ మరో భారీ సేవా కార్యక్రమం నిర్వహించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో రక్తదాన శిబిరం నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని వనశ్రీపురం ప్రేమ సేవా సదన్లో ఆదివారం ఉదయం 11 గంటలకు మొదలైన ఈ శిబిరం 2 గంటల దాకా కొనసాగింది. NMJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ సంస్థ సహకారంతో సత్యసాయి యూత్ మెసెంజర్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో సత్యసాయి భక్తులతో పాటు అనేక మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా యూత్ మెసెంజర్స్ విభాగం సభ్యులు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. తమ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందం కలిగించిందని చెప్పారు. శ్రీ సాయిరామ్. సో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 96 జన్మదిన వేడుకల సందర్భంగా దేశమంతటా 96 సెంటర్లలో స్వామివారి ఈ బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తున్నారు. 96 ప్లేసెస్ ఆల్ ఓవర్ ఇండియా, 96 సెంటర్స్. సో అయితే ఈసారి ఈ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో, తెలంగాణలో రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఓన్లీ 2 సెంటర్స్ మాత్రమే అరేంజ్ చేశారు బ్లడ్ డొనేషన్ క్యాంప్కి. సో దానిలో సత్యసాయి ప్రేమ సేవా సదన్ వనస్థలిపురంలో అరేంజ్ చేయడం అనేది మా అందరికీ దొరికినటువంటి ఒక సదవకాశం. ఇది బాబావారి గ్రేసే నిజంగా ఈ ఆపర్చునిటీ మాకు రావడం. సో మానవ సేవయే మాధవ సేవ అని భగవాన్ ప్రిన్సిపల్స్ తోటి మేము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని మేము నిర్వహిస్తున్నాము. సో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మార్నింగ్ నుంచే ఎంతోమంది డివోటీస్, మళ్ళీ ఎంతోమంది జనాలు బ్లడ్ డొనేషన్కి ఎంతో యాక్టివ్గా ఇనిషియేటివ్ తీసుకొని సండే అయినా కూడా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. సో ఆ విషయంలో మా అందరికి ఎంతో హ్యాపీగా ఉంది. సో ఈ ప్రోగ్రామ్ సత్యసాయి యంగ్ మెసెంజర్స్ అనే యూత్ వింగ్ ఆఫ్ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మాస్ ఈవెంట్ ఇది. సో 96 సెంటర్స్లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఓన్లీ ఈ సమితి సెలెక్ట్ అవ్వడం అనేది నిజంగా ఇది మా అందరికీ ఎంతో గర్వకారణం. సత్యసాయి ప్రేమ సేవా సదన్ వనస్థలిపురంలో ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం అనేది మా ఈ వనస్థలిపురం సమితి మేము అందరం కూడా ఎంతో ఆనందంగా భావిస్తున్నాము. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లోని హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్లో 3 రోజుల పాటు గుర్రపు స్వారీ పోటీ నిర్వహించారు. ఇందులో వివిధ రైడింగ్ క్లబ్బులకు చెందిన 170 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలు విజేతలను ఎంపిక చేశారు. పోలో అండ్ రైడ్ క్లబ్ కార్యదర్శి రియాజ్, వైస్ ప్రెసిడెంట్ విజేందర్ సింగ్ విజేతలకు పతకాలు అందజేశారు. హెయిడ్స్ పోటీలో పెద్ద మంగళారం గ్రామానికి చెందిన చేగూరి రితేష్ గౌడ్ బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఈరోజు మనం రీజనల్ ఈక్వెస్ట్రియన్ లీగ్ అండ్ 15th హైదరాబాద్ హార్స్ షో, రీజనల్ ఈక్వెస్ట్రియన్ లీగ్ అండ్ 15th హైదరాబాద్ హార్స్ షో ఈరోజు జరుపుకున్నాము. హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ హోస్ట్ చేసింది ఈ ఈవెంట్. తెలంగాణ స్టేట్ ఈక్వెస్ట్రియన్ అసోసియేషన్ వారు ఇది కండక్ట్ చేశారు. ఇందులో భాగంగా హ్యాట్స్లో 4 కేటగిరీస్: జూనియర్స్, సీనియర్స్, చిల్డ్రన్ 2 అండ్ చిల్డ్రన్ 1. అలాగే షో జంపింగ్లో చిల్డ్రన్ 2, చిల్డ్రన్ 1 అండ్ జూనియర్స్ కేటగిరీస్. అలాగే టాప్ స్కోర్లో జూనియర్స్ అండ్ సీనియర్స్ ఈరోజు మనం జరుపుకున్నాము.
నిన్న ఈరోజు 2 రోజులు ఈ ఆర్యం జరగడం విశేషం. నిన్న కూడా ఈవెంట్స్ జరిగినాయి, ప్రసాద్ అండ్ షోటం. ఇందులో నిన్న ఈరోజు కలిపి 127 పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఈరోజు వర్షం పట్టడం వల్ల కొద్దిగా లేట్ అయింది. హన్మకొండ జిల్లా బట్టుపల్లి గ్రామంలో వరి ధాన్యాన్ని పరిశీలించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల్ రవి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కర్ర భిక్షపతి, ఆయన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి, భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి ఎం జ్యోతి, బుసిమియా, శ్రీనివాసన్, లక్ష్మణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. బట్టుపల్లి గ్రామం జరిగే శివార్లో ఉత్తరవేణి కుటుంబాలకు సంబంధించినటువంటి శ్రీనివాసు, అలాగే వనిత, సమ్మక్క, కేతమ్మ, శ్రీనివాసు వీళ్ళందరితో అట్లా కళ్ళాలకు పరిశీలిస్తూ ఉంటే దారుణంగా ఉంది, ఉదయవిదారుణంగా ఉంది. అకాల వర్షాలకి ఈ వడ్లు చేతికొచ్చే సమయానికి మరి ప్రకృతి కన్నెర చేసిన వల్ల వర్షాలు ఒకవైపు వర్షాలు, రెండో వైపు కారిపోయే పరిస్థితి. కాబట్టి వడ్లను ఎట్లన్నా చేసి తెచ్చుకోవాలి, వరి పోసుకొని వడ్లు తెచ్చుకోవాలి. ఆ తపనలో మరి ఎన్ని ఇబ్బందులు అంటే ఇక అవి అవస్థలు చెప్పడానికి అన్ని రకాల కష్టపడ్డోళ్ళకే తెలుస్తుంది, హాయిగా ఉండదు తెలియదు. కానీ అలా రైతు బతుకు ఎట్టబెట్టిందంటే అందరూ ఆరన్నారు, అంటే ఈ సన్న బియ్యం రకాలే ఇవ్వన్నారు, సన్న రకాలు వేసినారు. వేస్తే ఇప్పుడు ఇవన్నీ వేసి చేతికి వచ్చిన తర్వాత కొనేటోళ్ళు రోడ్ల మీద, రహదారుల మీద అక్కడి ఇక్కడికి మరి వడ్డు పోసుకొని శివర దగ్గర ఎట్లా కావాలంటారో అట్లా ఉండాల్సి వస్తుంది. దాదాపు 5-10 రోజుల నుంచి కూడా ఓ దగ్గర అయితే 4 రోజుల దాకా కూడా ఈ వడ్లు కొనేటోళ్ళు అతి లేదు, గతి లేదు, ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడేమో కేంద్ర బీజేపీ కూడా వాళ్ళు మేము కొంటామన్నాం కదా, మేము కొంటాం కదా అని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడనేమో బండి సంజయ్ రాష్ట్ర అసలు కొనండి అని వీలు పోటీ చేస్తున్నాం. మాకు ఆర్డర్ లేదని కేసీఆర్ అంటా ఉన్నారు. అంటే బీజేపీ టీఆర్ఎస్ మేము ఆర్డర్ ఇచ్చినామంటే, కొనుమన్నామంటే లేదు, మాకు ఆర్డర్ లేదని వీళ్ళంటే ఈ అందరి నడుమ చచ్చిపోయేది, నలిగిపోయేది, ఇబ్బందులు పడేది, కష్టాలు పడేది, మానసిక వెదకు గురయ్యేది రైతే. అందులో సన్నకారు, చిన్నకారు, పేద రైతులు 90% మంది వీళ్ళే ఉన్నారు. ఈ రైతుల బతుకు చిక్కిపోయి పక్క చిక్కిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఇలా ఈ రాజకీయాలు మానండి, గ్రామాలు మానండి, వడ్లు కొనండి. అందులో నేను కేసీఆర్కు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసిందంటే, మీరు తెలంగాణ రైతు బిడ్డగా నేడు ముఖ్యమంత్రిగా తక్షణమే కొనుగోలు కేంద్రాలను బాగా విరివిగా పెంచి యుద్ధ ప్రాతిపదిక మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో మొత్తం డిపార్ట్మెంట్, రెవెన్యూ, పంచాయరాజు లేదా పోలీస్ శాఖ, మిగతా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా మీరు కేంద్రీకరించి ఈ వడ్లు యుద్ధ ప్రాతిపదిక కొనుగోలు చేసి మళ్ళీ ఇప్పుడు మొగులపై చూడాల్సి వస్తుంది. వర్షం ఎప్పటితో చెప్పలేదు, ఎండ కొడతా ఉంది, వాన కొడతా ఉంది, చలి పెడతా ఉన్నది, ఇన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి కూరగాయల ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులు అబోదిబోమంటున్నారు. తుఫాన్ ప్రభావం వల్ల పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం ఈ పంటలపై తీవ్ర ప్రభావం పడింది. దిగుబడి తగ్గిపోవడంతో ధరలు పెరిగిపోయాయి. కిలో టమాటా 30 నుంచి 40 రూపాయలు ఉండగా అది ఇప్పుడు 80 రూపాయలకు చేరుకుంది. వంకాయ, బెండకాయ, క్యారెట్, చిక్కుడుకాయ, కొత్తిమీర, ఆలుగడ్డ, గోబీ, ఉల్లిగడ్డల ధరలు రెట్టింపయ్యాయి. ఈ ధరలు ఇలా పెరుగుతూ పోతే ఆర్థిక ఇబ్బందుల పాలవుతామంటూ అంతా ఆందోళన గురవుతున్నారు. भिंडी 60, मिर्ची 60, पालक 10 के 3, मेथी 10 में, करेला 80 रुपये किलो, भिंडी अभी कुछ है, अल्लम अल्लम 60, छोटे
पालक कैसा है? पालक 20 के 3। तुरई? तुरई 20 रुपये पाव किलो। चिकुड़काय? चिकुड़ा 20 रुपये पाव किलो। फूल गोभी? फूल गोभी 20 रुपये। मिर्ची? मिर्ची सरकारी का धंधा नहीं वो तो भी 20 साल से कर रहे हैं। इससे पहले मार्केट आ गया तो कम रेट थे, पूरे जितने भी जो तरकारियाँ थे सस्ते थे। अब एक महीना 15 दिन से पूरे हर चीज़ के रेट में बढ़ गए और टमाटर का रेट 1800-2000 रुपये में हो गया। 80 रुपये भी बेचे तो क्या है, पड़तल नहीं आ रही, उसको पैसे नहीं हो रहे। हर आइटम में आपको क्या तेज़ी आ गई। अभी मार्केट उतरना बोल तो क्या महीना और 2 महीने लगते। फिलहाल क्या है वो तो क्या कारोबार में क्या तेज़ी है, मगर अभी तो पैसे नहीं बच रहे। फिलहाल सरकारी वालों को उल्टा लाश हुआ रहे। ऊपर से हॉस्टल भी क्या चालू हो गए। हॉस्टल क्या 15-16 रुपये किलो 20 रुपये किलो है, उसमें भी पैसे जा रहे हैं। జనగామలోని 30వ వార్డులో రేణుక ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 30వ వార్డు కౌన్సిలర్ బోట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున లింగయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు దశమంత్ రెడ్డి, ప్రేమలతారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ 2 నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నామన్నారు. అందరి సహకారంతో ముందుకు సాగుతున్నామన్నారు. పట్టణంలో ఎల్లమ్మ తల్లి దేవాలయం లేకపోవడంతో అందరూ కూడా సిద్ధపురం పోయేటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజున జనగామలో గౌరవ శాసనసభ్యులు, మున్సిపల్ చైర్మన్ జన్మ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్, బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రేమలతారెడ్డి గారు, పోకలింగయ్య గారి అందరి సహాయ సహకారాలతోని, బీజేపీ జిల్లా అధ్యక్షులు దశమంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతోని ఇక్కడ 30వ వార్డులో రేణుక ఎల్లమ్మ తల్లి ఒక దేవాలయాన్ని నిర్మించడానికి శంకుస్థాపన చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. దీన్ని ఒక యజ్ఞంగా తీసుకొని దాదాపు 2 నెలల కాలంలో పూర్తిగా ఒక మంచి దేవాలయాన్ని నిర్మించడం కోసం అందరు పెద్దల సహకారంతో నిర్మిస్తాం. సహకరించిన వాళ్ళందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. బొట్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ గుడి ప్రారంభ మహోత్సవానికి వచ్చేసిన మన గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రేమలతారెడ్డి గారు మరియు దశమంత్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు దశమంత్ రెడ్డి గారు మరియు మా పట్టణ మహిళా అధ్యక్షురాలు పల్లవి గారు మరియు ఇక్కడికి వచ్చిన ఈ వార్డు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అతి త్వరలో అందరి సహకారంతో 2 నెలల్లో పూర్తి చేస్తా అని చెప్పిండ్రు. మనం ప్రతి ఒక్కరూ మన వంతుగా సహకరించి ఒక 3-4 వార్డులకు సంబంధించిన ఒక మంచి దేవాలయం కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రామన్నగూడెం తండాలో నివసించే గుగ్గులోతు కాంతమ్మ భర్త ఇటీవలే చనిపోయాడు. కాంతమ్మకు 2 పిల్లలు. కూలి పని చేస్తూ జీవనం సాగించేది. గ్రామానికి చెందిన గగులోతు సోమ్ల కూలి పని పేరిట కాంతమ్మ పిల్లలను తీసుకువెళ్లాడు. ఆ తర్వాత అమ్మకు ఆరోగ్యం బాగాలేదని వారికి చెప్పాడు. వెనుదిరిగి వెళ్లిన పిల్లలు తల్లిని చూసి ఆందోళనకు గురయ్యారు. ఆసుపత్రిలో చేర్పించారు. బాధితురాలు కాంతమ్మ మాట్లాడుతూ సోమ్లా తనను కొట్టమే కాకుండా బలాత్కారం చేశాడని ఆరోపించింది. కొద్దిసేపటి తర్వాత మృతి చెందింది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమ్మ వేరే ఉంది, నేను వేరే ఉన్న రోజు వచ్చి కొట్టిండు. అయితే ఏమైందని అని చెప్పిన. అయితే మీ అమ్మ ఎక్కడుందని చెప్పిండు. అయితే మా ఆ రూమ్ లో ఉందని చెప్పిన. పోయింది మా అమ్మ దగ్గరికి.
పోయి మళ్ళీ నేను లేచి బయటకు వస్తుంటే ఇద్దరు కనబడ్డారు బయట. ఎడిపోతున్నామమ్మా అని ఆయన కాడికి ఎడిపోతే నీకెందుకమ్మా మాకు పని ఉంది తీసుకోబోతున్నా అని చెప్పిండు. మా అమ్మ కూడా ఫోన్ అనే చెప్పింది. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన పోరాటంలో మరణించిన వారికి కాంగ్రెస్ పార్టీ నివాళులు అర్పించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో ఆ పార్టీ మండల అధ్యక్షుడు బాలరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు 3 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేసింది. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బుర్రా రాములు, జిల్లా కార్యదర్శి కొండం రాజీవ్ రెడ్డి, కేసుగాని రాజయ్య, ఆగుళ్ల రాజేశం, కొండయ్య పాల్గొన్నారు. ₹1,00,000 రుణమాఫీ వెంటనే రైతాంగానికి నష్టపరిహారం వెంటనే. 3 చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం తలపెట్టిన రైతులు 710 రైతులు అసూలు భాష సందర్భంగా ఇలా మేము వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇవాళ మన కేసీఆర్ ఈనాడు రైతుల ఉద్యమానికి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టకుండా ఇవాళ రైతులపై కన్నీరు కార్చున్నటువంటి విధానాన్ని చూస్తుంటే, ఉద్యమ రైతులపై కన్నీరు కార్చున్నటువంటి ముసలి కన్నీరు కార్చుంటే ఇది మేమంతా గర్హిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఢిల్లీలో ఉద్యమం చేస్తున్నటువంటి 700 పైచిల్కు రైతులు చనిపోతే వారందరికీ 3 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం అది మేమంతా హర్షిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఉద్యమంలో రైతుల కొరకు చనిపోయింది కాబట్టి వారికి 3 లక్షలు ఇవ్వడం మేమందరం నిజంగా హర్షిస్తున్నాం. కానీ మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులు కూడా ఇప్పుడు ఈ 7 సంవత్సరాల కాలంలో కొన్ని వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కానీ లేకుంటే వివిధ రూపాల్లో చనిపోవడం కానీ జరిగింది. మరి అదే మాదిరిగా ఇక్కడ ఇవాళ వరి ధాన్యానికి సరైన మద్దతు ధర లేక కామారెడ్డిలో వరి కుప్పపై పడుకొని కాపలా కాస్తూ ఒక రైతు మరణించుండు. అదే మాదిరిగా హుస్నాబాద్లో ఒక రైతు మరణించుండు. అదే మాదిరిగా ఎల్లారెడ్డిపేటలో ఒక రైతులు మరణించుండు. కాబట్టి ఈ రైతులందరికీ తక్షణమే 3 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని ఇవ్వాలని మేము కోరుతూ ఎక్స్గ్రేషియా ఇవ్వాలంటున్నాం. అదే మాదిరిగా ఈ ముగ్గురని కాదు, ఈ యొక్క రాష్ట్రంలో చనిపోయినటువంటి రైతులందరికీ ఈ 3 లక్షలు ఇస్తే మేము నిజంగా సంతోషపడతాం. రైతులందరికీ వెంటనే ఈ యొక్క ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతున్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పి రైతుల ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గత 13 నెలలుగా ఉద్యమాలు చేపట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి 3 నల్ల చట్టాలు ఉపసంహరించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ రైతులు ఉద్యమాలు చేయడం జరిగింది. మరి ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచడం జరిగింది. మరి రైతుల పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముసలి కన్నీరు కాస్తున్నారు. సో టీఆర్ఎస్ పతనము ఓటమి పాలైంది. ప్రజల్లో ఆదరణ కోల్పోతున్నాం. నాంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రైతన్నలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను సకాలంలో అమ్ముకోలేక నానా అవస్థలు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో బొంతు వెంకటయ్య, చల్లమల్ల కాంతారెడ్డి, ఉగ్గపల్లి యాదయ్య, కోరె సైదులు, ధనంజన్ రెడ్డి, పిల్లలమరి కృష్ణ, ఏకుల వెంకటరాములు, పెద్దిరెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. పంటను ఈరోజు అమ్ముకోవాలంటే రైతు అనేక అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. ఈరోజు నాంపల్లి మండలంలో ఈరోజు వరకు ఎక్కడ కూడా ఒకటంటే ఒకటి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు ప్రభుత్వాధికారులు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఏ పాటిదో తేటతెల్లం అవుతుంది. ఈ విషయం పైన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ నాంపల్లి మండలంలో ఏర్పాటు చేయించాల్సిందిగా రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయాలని చెప్పి నేను అధికారులకు విజ్ఞప్తి చేసినప్పుడు
అధికారులు ఏమంటున్నారంటే ఇంకా ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి కల్లాల ఏర్పాటు అంటే స్థల పరిశీలన చేస్తున్నామని చెప్పడం జరిగింది. అంటే ఇది ఎంత విడ్డూరమైనటువంటి ముచ్చట అంటే వాస్తవానికి ఇంకా స్థల పరిశీలనలోనే ఉన్నారు. ఈ స్థల పరిశీలనతో కాలయాపన చేయకుండా యుద్ధ ప్రాతిపాదికన వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను నాంపల్లి మండలం వ్యాప్తంగా అవసరాన్ని గుర్తించి పలు గ్రామాలలో అక్కడ ఏర్పాటు చేసి ఈ రైతులను ఆదుకోవాలని చెప్పి బీజేపీ కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ రైతుల వరి పండియట్లేదనా లేదంటే రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశం మీకు లేకనా ఎందుకు మీరు నేటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం వెంటనే చిత్తశుద్ధితో రైతులను ఆదుకునేందుకు గాను తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను నాంపల్లి మండలం ఏర్పాటు చేయించాల్సిందిగా మరొక మారు మేము బీజేపీ కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. కక్షిదారులు న్యాయవాదుల దశాబ్దాల కళ నెరవేరింది. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కృషితో ఆదివారం గోదావరి కనిలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటైంది. గోదావరి కనిలోని కక్షిదారులు న్యాయవాదులు సివిల్ విడాకుల కేసుల్లో పెద్దపల్లికి వెళ్లాల్సి వస్తుండడం వల్ల ఇబ్బందులు పడేవారు. గోదావరి కనిలో సీనియర్ సివిల్ కోర్టును ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఎమ్మెల్యే చందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఒక నిమిషం ఆగరా, అది ఓకే డన్. స్వేరో రథసారథి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన సందర్భంగా 23న దుబ్బాకలో ప్రతిజ్ఞా దివస్ నిర్వహించనున్నారు. స్వేరో అనుబంధ సంఘాలు బహుజనులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు స్వేరో మండల అధ్యక్షులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞా దివస్ గోడపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీకాంత్, స్వేరో ప్రవీణ్, శ్రీను, రమేష్, మహేష్, గణేష్, అంజీ, బాలు, వెంకటేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై ఆర్ఎస్పీ, జై ఆర్ఎస్పీ, జై ఆర్ఎస్పీ, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై ప్రవీణ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై ప్రవీణ్, జై భీమ్. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రతిజ్ఞా దివస్ కార్యక్రమము దుబ్బాకలో 23వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క జన్మదిన వేడుకలు చాలా సంబరాలు జరుపుకోదలుచుకున్నాం. కాబట్టి స్వేరో అనుబంధ సంస్థలు, బీజేపీ కానీ మరియు అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతారు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో నవంబర్ 23న జరిగే స్వేరో ప్రతిజ్ఞా దివస్ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. బహుజన రథసారథుల నాయకుడు వారసుడిగా తన 25 ఏళ్ల ఉద్యోగాన్ని వీఆర్ఎస్ తీసుకొని బహుజనులను ముందు తీసుకోవాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి విచ్చేసిన ప్రవీణ్ కుమార్ గారికి చాలా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే విద్య, వైద్యం, ఉద్యోగం అనే ఆర్థిక నినాదంతో ముందుకెళ్తున్న సార్ గారికి ఎక్కడ చూసినా జన నీరాజనాలు పడుతున్నారు. కావున ప్రజలందరూ ఈ 23 నాడు జరిగే ప్రతిజ్ఞా దివాస్లో స్వేరో అనుబంధ సంస్థలు కానీ, ఫిట్ ఇండియా సంస్థలు కానీ అన్ని సంఘాల నాయకులు సార్కు మద్దతు తెలుపుతూ దుబ్బాకలో జరిగే ప్రతిజ్ఞా దివాస్కు అందరూ భారీగా తరలి రావాల్సిందిగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుట్టబలిలో వరి ధాన్యాన్ని పరిశీలించిన సిపిఐ నేతలు రైతులకు అండగా ఉండాలని విన్నపాలు.
పోటీలు మరోసారి మెడల్ సాధించిన రితేష్ గౌడ్. భారీగా పెరిగిన కూరగాయల ధరలు రబోదిపోమంటున్న నిర్మల్ వాసులు. ఘనంగా సత్యసాయి 96వ జయంతి వేడుకలు వలసలపురంలో మెగా రక్తదాన శిబిరం. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విదే న్యూస్. లక్ష్యం సమాజహితం.